హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ గుంటూరు స్టైల్లో అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ పచ్చడిని మనం ఎలాంటి టిఫిన్లోకైనా, ఇడ్లీ, దోశ, మరన్నీ ఎలాంటి టిఫిన్స్లోనైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని సుమారుగా 5-6 వరకు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చండి. దీంట్లో ఒక చిన్న అల్లం ముక్కని తీసుకోవాలి. దీంట్లో కొంచెం బెల్లం ముక్కని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం పచ్చడికి బెల్లం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో దీంట్లో కొంచెం బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. మీకు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి అంటే పచ్చిమిర్చిని పెంచుకొని తీసుకోండి. దీంట్లో సుమారుగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. వీడియో మిస్ అయింది. సో రుచికి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకున్న ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకొని తీసుకోండి. సో పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చడిని పోపుని ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి పోపు అనేది 1 మినిట్ ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి అనేది యాడ్ చేసేసుకోవాలి. మీకు పసుపు ఫ్లేవర్ నచ్చితే దీంట్లో కొంచెం చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి. సో నేనైతే యాడ్ చేయడం లేదు. ఇలా కలుపుకొని దీంట్లో పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక పచ్చడిలో ఆయిల్ అనేది సపరేట్ అయ్యి బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లే అండి. సో ఎంతో రుచికరమైన గుంటూరు స్టైల్ అల్లం పచ్చడిని ప్రిపేర్ చేసేసాం కదా. ఈ పచ్చడిని మనం ఇడ్లీ, దోశ లేక ఎలాంటి టిఫిన్స్లోనైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో గుంటూరు స్టైల్లో అల్లం పచ్చడిని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.